హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఫ్రెండ్స్, మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెషన్కి సంబంధించి ప్రతి మెయిన్స్ టాపిక్ని మనం ఎంసీక్యూ పద్ధతిలో కంప్లీట్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఆ దిశగానే ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ని లైక్ శాతవాహనాస్, రెడ్డీస్, అలా ఏన్షియంట్ నుంచి మెడివల్, ఆ తర్వాత మోడర్న్ ఏపీ హిస్టరీని కూడా అంతా కవర్ అయ్యే విధంగా మనం ఎంసీక్యూ సెషన్ చేయబోతున్నాం. ఈ సెషన్లో ప్రతి సెషన్కి 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, సో దట్ ఆల్ ద సిలబస్ ఈస్ కంప్లీటెడ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ టాపిక్ కాల్డ్ శాతవాహనాస్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకు శాతవాహన చరిత్ర గురించి తెలుసుకోవడం. శాతవాహన చరిత్రను కనుక తీసుకున్నట్టయితే ఎర్లీ శాతవాహనాస్ అండ్ లేటర్ శాతవాహనాస్గా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. శాతవాహన డైనాసిటీ వాజ్ ద ఫస్ట్ లార్జ్ డైనాసిటీ ఇన్ ద సౌత్ ఇండియా టు హ్యావ్ ఏ లార్జర్ కింగ్డమ్. అంటే మౌర్యన్ ఎంపైర్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ డిస్ట్రక్షన్లో ఏర్పడినటువంటి ఒక అతిపెద్ద సౌత్ ఇండియన్ కింగ్డమే ఈ యొక్క శాతవాహన కింగ్డమ్. సో ఈ శాతవాహన కింగ్డమ్ గురించి పాయింట్ వైజ్గా ఎంసీక్యూస్ ద్వారా మనం నేర్చుకుందాం. లెట్స్ సీ ద ఫస్ట్ ఎంసీక్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రూవ్స్ దట్ ద మౌర్యన్ రూల్ ఓవర్ ద ఆంధ్రదేశ? ఏంటండి, కింద ఇచ్చినటువంటి ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా మౌర్యులు అనేవాళ్ళు మన ఆంధ్రదేశాన్ని పాలించారని తెలుస్తుంది అంటే అది ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుందని మౌర్యులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారు అంటే ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద శాతవాహన కాయిన్ బియరింగ్ ద నేమ్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ డైనాసిటీ సీముఖ హ్యావ్ బీన్ ఫౌండెడ్ యాట్. శాతవాహన డైనాసిటీ ఫౌండర్ ఎవరు అని మిమ్మల్ని అడిగినట్టయితే ఆ ఫౌండర్ వచ్చేసి ఎవరండి? సీముఖ. ఓకే, సీముఖ అని పిలుస్తాం. చీముఖ లేదా సీముఖ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే శాతవాహనులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చారా, కన్నడ ప్రాంతం నుంచి వచ్చారా, ఒడిస్సా నుంచి వచ్చారా, మధ్య భారతదేశం నుంచి వచ్చారా, లేదా మన తెలంగాణ వాసులా, ఆంధ్ర వాసులా అని క్వశ్చన్ వేసినప్పుడు ఒక కన్క్లూజన్ ఎప్పుడు తెలిసిందంటే ఈ సీముఖ అనే వ్యక్తి కోటిలింగల అనే ప్రాంతంలో నివసించేవాడు అనమాట. తనకి సంబంధించిన కాయిన్స్ ఈ కోటిలింగల అనే ప్రదేశం తెలంగాణలో ఉంటుందండి. ఆ ప్రదేశంని శాతవాహనుల యొక్క ఫస్ట్ క్యాపిటల్ సిటీగా పిలవడం జరిగింది. సో శాతవాహనులు అనే వాళ్ళు మన తెలుగువారే అని ఇక్కడ కన్క్లూజన్ తెలుస్తుందన్నమాట. సో వేర్ వాజ్ ద కాయినేజ్ ఆఫ్ సీముఖ శాతకర్ణి ఆర్ సీముఖ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ? ఎక్కడ కనిపించాయండి? కోటిలింగల. ఓకే, పూర్వపు కరీంనగర్ జిల్లా తెలంగాణలో ఉండేదండి ఇది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మిలిటరీ ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ శాతకర్ణి 1? శాతకర్ణి 1 సాధించినటువంటి మిలిటరీ ఎక్స్పెడిషన్స్ గురించి ఏ ఇన్స్క్రిప్షన్ మనకి చెప్తుంది అని మిమ్మల్ని అడిగినట్టయితే అది నానాఘట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ అండి. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ పైన శాతకర్ణి 1, శాతకర్ణి భార్య, వాళ్ళ పిల్లలు, వారి తండ్రి గారు, అలానే వారి భార్య ఒక తండ్రి గారు, వీళ్ళందరి చిత్రాలు కూడా దానిపైన చెక్కించబడినాయి. క్లియర్ కట్గా ప్రాకృత లాంగ్వేజ్లో దీన్ని రచించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ కానివ్వండి, నాసిక్ ఇన్స్క్రిప్షన్ కానివ్వండి, మనకి శాతవాహనుల కాలంలో తో ఇట్ ఈజ్ ఏ ప్యాట్రిలీనియల్ సొసైటీ, అంటే మగవారే పై చేయి ఉన్నప్పటికీ ఆడవారికి ఈక్వల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు అనమాట. మెట్రోనిమిక్స్ ఫాలో అయ్యేవారు. మెట్రోనిమిక్స్ అంటే తల్లి పేరుని పిల్లల పేరు ముందు వాడుకునేవాళ్ళు. గౌతమి పుత్ర శాతకర్ణి, శాతకర్ణి అనేవారు గౌతమికి పుత్రుడు అనే అర్థం. ఇలా మెట్రోనిమిక్స్ వాడేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క నానాఘట్ ఇన్స్క్రిప్షన్ కూడా మనకి శాతకర్ణి 1 యొక్క భార్య ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కమెంట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ the wife of Satakarni 1 who has given Nanaghad inscription in the comment section. Next, the Greek ambassador who referred to the Andhras as subordinates of Mauryas. ఏమంటున్నాడండి, ఒక గ్రీక్ అంబాసిడర్ అంట భారతదేశానికి వచ్చినప్పుడు రచించినటువంటి పుస్తకం ద్వారా ఏం చెప్తున్నాడంట, ఆంధ్రులు అనేవాళ్ళు మౌర్యుల కింద సబార్డినేట్గా పనిచేసేవాళ్ళు అని ఎవరు చెప్పారు అంటే మెగస్తనీస్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? మెగస్తనీస్ చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మనం రేంజ్ పెంచేద్దాం. ద సాకా చీఫ్ హూ అటాక్డ్ ద అండ్ ఆక్యుపైడ్ ద శాతవాహన టెరిటరీస్ వాస్? శాతవాహనుల కాలంలో వెస్టర్న్ ఇండియా ప్రాంతంలో, అంటే ప్రజెంట్లీ గుజరాత్, పాకిస్తాన్ ఆ ప్రాంతాల్లో మనకి సాకాస్ అనే ఒక డైనాసిటీ వాళ్ళు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సాకాస్కి మరియు శాతవాహనులకి పడేది కాదండి, తరచుగా యుద్ధం జరిగేది. ఏ సాకా కింగ్ శాతవాహనులను ఓడించాడు అంటే నహాపన. వెరీ ఇంపార్టెంట్. నహాపన అనే వ్యక్తి. ఓకే, నహాపన అనే వ్యక్తి శాతవాహనులను ఓడించడం జరిగింది.
ఓకే, కాయినేజ్లో కూడా ఇది మనకు తెలిసిపోతూ ఉంటుంది. నా కొంత ఎక్స్టెన్సివ్గా వెళ్దాం శాతవాహన దాంట్లో. నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద గత సప్తశతి, హాలా గత సప్తశతి. హాలుడు లేదా హాలా అనే ఒక కింగ్ ఉండేవారండి, శాతవాహన కింగ్. తను రచించినటువంటి గత సప్తశతి గురించి క్వశ్చన్స్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాజ్ రిటెన్ బై హాలా, ఇప్పుడే చెప్పాను కదా, ఎస్. ఏ శాతవాహన కింగ్ ఇన్ పిశాచి లాంగ్వేజ్, ఒక లోకల్ డయాలెక్ట్ అనమాట పిశాచి లాంగ్వేజ్ ఆ కాలంలో. ఇది ప్రాకృత లాంగ్వేజ్లో రచించినటువంటి పుస్తకం అండి. ఏ లాంగ్వేజ్లో? ప్రాకృత లాంగ్వేజ్లో. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ద టెక్స్ట్ కంటైన్స్ 700 ప్రాకృత్ పోయమ్స్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సప్తసాయి. గత సప్తశతిని ఏమని కూడా పిలుస్తామంట? సప్తసాయి అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సరైనదా కాదా అంటే ఎస్, ఇది సరైనదే. నెక్స్ట్, ఇట్ బిగిన్స్ విత్ ద ప్రేయర్స్ టు లార్డ్ శివ అండ్ మెన్షన్స్ డీటీస్ లైక్ గౌరీ, ఇంద్ర అండ్ గణేష. ఏంటంటే గత సప్తశతిలో శివుడు, గణేశుడు, గౌరీదేవిని కూడా ప్రార్థించే అంశాలు ఉన్నాయంట. అంటే సరైందేనా అంటే ఇది కూడా సరైందే. అడిగింది ఏంటండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే బోత్ 2 and 3 ఓన్లీ ఆర్ కరెక్ట్. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిటరరీ వర్క్స్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. శాతవాహన కాలంలో చాలా లిటరరీ వర్క్ అనేది జరిగిందండి. వాత్సాయన, కామసూత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా శాతవాహన కాలంలోనే రచించబడ్డాయి. సో వాటి యొక్క లిటరరీ వర్క్ దాన్ని రచించింది ఎవడు? బృహత్ కథ. బృహత్ కథ అనే కావ్యాన్ని గుణాద్య అనే వ్యక్తి రచించారండి. కథాసరిత సాగర, దీన్ని సోమదేవ సూరి గారు రచించారు. నెక్స్ట్ బృహత్ మంజర, క్షేమేంద్ర అనే వ్యక్తి రచించారు. నెక్స్ట్ బృహత్ కథ శ్లోక సంగ్రహం. ఓకే, బృహత్ కథ శ్లోక సంగ్రహం, దీన్ని బుద్ధస్వామి గారే రచించారండి. సో మ్యాచ్ చేస్తే 1కి A, B 1కి ఇది 2, చిన్న కరెక్షన్, ఇది 3, ఇది 4, A B C D. ఓకే, చిన్న టైపో ఎర్రర్. సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్? 1కి 1. బృహత్ కథ ఎవరు రచించారంట? గుణాద్య. నెక్స్ట్ కథాసరిత సాగర్ ఎవరు రచించారు? సోమదేవ సూరి. నెక్స్ట్ బృహత్ మంజర ఎవరు రచించారు? క్షేమేంద్ర. నెక్స్ట్ బృహత్ కథ శ్లోక సంగ్రామం ఎవరు రచించారు? బుద్ధస్వామి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ టు సేమ్. లిటరరీ వర్క్స్ అనేటివి ఎగ్జామ్లో తరచుగా అడిగేటటువంటి టాపిక్, కాబట్టి దీన్ని మీరు నోట్స్లో వెంటనే రాసుకోవాలి. నెక్స్ట్, డ్యూరింగ్ శాతవాహన టైం కురుకారా అంటే ఏంటి? శాతవాహన లాంటి సమయంలో కురుకారా అనే పదానికి అర్థం ఏంటి అంటే, కురుకారా అంటే ట్యాక్స్ ఆన్ ఆర్టిసియన్స్. ఓకే, ఆర్టిసియన్స్ పైన వేసేటటువంటి చేతి కార్మికులు ఎవరైతే ఉంటారో, చేతుల ద్వారా ఆర్ట్ చేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన వేసేటటువంటి ట్యాక్స్ కురుకారా ట్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతవాహన టైంలో చాలా రకాల ట్యాక్సెస్ ఉంటాయండి. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయలేము కాబట్టి ఇంపార్టెంట్ ట్యాక్సెస్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కురుకారా ట్యాక్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ద ఆర్టిసన్స్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద శాతవాహన అడ్మినిస్ట్రేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. చూద్దామా? ఫస్ట్, శాతవాహన కంటిన్యూడ్ ద మౌర్యన్ ఫార్మ్ ఆఫ్ మొనార్కీ. మౌర్యుల కాలంలో ఒకటే రాజు, ఆ రాజు అన్నిటికీ పెద్ద అనే ఈ సిస్టాన్ని, మొనార్కికల్ సిస్టాన్ని శాతవాహనులు కూడా ఫాలో అయ్యారంట. సరైనదా అంటే ఎస్, సరైనదే. నెక్స్ట్, ద వాస్ట్ ఎంపైర్. శాతవాహనుల యొక్క పెద్ద ఎంపైర్ని ప్రొవిన్సెస్, అహరాస్గా డివైడ్ చేశారంట. అంటే ఆ దేశాన్ని రాష్ట్రాలుగా, ఆ రాష్ట్రాలని అహరాలు అని పిలుస్తారంట. సరైందేనా అంటే సరైందే. అలానే శాతవాహన కాలంలో సిటీలు ఉండేటివండి, టౌన్స్ ఉండేటివి. ఆ టౌన్స్ని నిగమాలు అని పిలిచేవారంట. సరైందేనా అంటే ఎస్, సరైందే. కామసూత్ర ఏదైతుందో, వాత్సాయన రచించినటువంటి కామసూత్ర దేర్ఫోర్ వెట్టి సిస్టమ్ గురించి కూడా చెప్తుందంట. వాత్సాయన కామసూత్రాలో శాతవాహనుల లాంటి కాలంలో వెట్టి చాకిరి ఉండేది అని చెప్తుంది అంట. కింద ఇచ్చిన వాటిలో ఏది సరైనది అంటే ఇవన్నీ కూడా సరైనవే. అన్నీ కూడా ఏంటండి? సరైనవే. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ శాతవాహనాస్. మళ్ళీ శాతవాహన శకం గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటో చూద్దాం. శాతవాహన సొసైటీ వాజ్ బేస్డ్ ఆన్ మ్యాట్రిలీనియల్ ఆర్ మ్యాట్రియార్కియల్. అంటే తల్లి చనిపోతే తల్లికి పుట్టినటువంటి పిల్లలు, అంటే తల్లి సైడ్ నుంచి వంశపారంపర్యంగా ఆస్తులు వెళ్తాయంట. కాదండి, శాతవాహన ఈజ్ నాట్ ఎ మ్యాట్రిలీనియన్ సొసైటీ. శాతవాహన ఈజ్ ప్యాట్రిలీనియన్ సొసైటీ. అంటే తండ్రి స్థాయే పెద్ద, తండ్రి చెప్పిందే, తండ్రి సైడ్ నుంచే నీకు అన్నీ వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ మ్యాట్రిలీనియల్ ఆర్ మ్యాట్రియార్కల్ సొసైటీ, ఇట్ ఈస్ ప్యాట్రిలీనియల్ అండ్ ప్యాట్రియార్కల్.
dominance of men. They are known in history for starting the practice of giving royal grants of land to Brahmanas and Buddhist monks. బ్రాహ్మణులకి మరియు బుద్ధులకి ల్యాండ్ గ్రాంట్స్ని అంటే వాళ్ళకి భూమిని ఫ్రీగా దానం చేసి వాటిపైన జీరో ట్యాక్స్ కూడా ఎటువంటి ట్యాక్స్ వేయకుండా జీరో ట్యాక్స్ సిస్టంలో ఆ భూముల్ని ఉంచినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం ఏది భారతదేశంలో అంటే శాతవాహన సామ్రాజ్యం. బ్రాహ్మణులకి బుద్ధులకి ల్యాండ్స్ ఇచ్చి వాటిపైన ట్యాక్స్ వేయనటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం ఏది మనకి శాతవాహన సామ్రాజ్యం. సరైందా అంటే ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అడిగింది ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? బి ఓన్లీ, దట్ ఈస్ 2 ఓన్లీ. శాతవాహన ఈజ్ నాట్ మ్యాట్రిలినియల్ సొసైటీ ఆర్ మ్యాట్రియార్కల్ సొసైటీ. పితృ సైడ్ నుంచి అంటే తండ్రి సైడ్ నుంచి ఇట్ ఈస్ ఏ ప్యాట్రియార్కల్ సొసైటీ. వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ పేర్స్. మనకు కొంతమంది శాతవాహన రాజుల గురించి ఇచ్చారు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. చూద్దాం. హలుడు ఏం రచించాడండి? హలుడు గతసప్తస్థాయి లేదా గతసప్తశతిని రచించాడు. రైటింగ్ ఆఫ్ గతసప్తశతి. సరైందేనా? 4D 4 ఏముండాలి? 4D ఉండాలి. చూద్దాం. హల 4D ఎక్కడెక్కడ ఉంది? 4D ఇక్కడ ఉందండి. ఓకే, దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. హైలైట్ ఉంది కానీ ఇది కాదు మీ ఆన్సర్. 4D ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒక ఆన్సర్ అవుతుంది, బి లేదా డి. నెక్స్ట్ చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనను డిఫీట్ చేశాడండి. ఇది ఎలా తెలుస్తుందంటే నహాపన ఇచ్చినటువంటి కాయిన్స్ అన్నిటిని గౌతమిపుత్ర శాతకర్ణి తిరిగి రీస్ట్రక్ట్ చేయించాడనమాట. ఆ కాయిన్ మీద ఈయన ముద్ర వేయించుకున్నాడు అనమాట. ఇది కూడా కరెక్టే. వాసిష్ఠీపుత్ర పూలమై, ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కొడుకంట. ఇది సరైందే. ఓకే, కాబట్టి నీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. జస్ట్ లుక్ అట్ దిస్. మనకి శాతవాహనుల యొక్క కాయిన్స్ పైన షిప్ని ముద్రించినటువంటి రాజు పేరు ఏంటి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అన్నీ కూడా కరెక్టే అండి. శాతకర్ణి టైంలో కాయిన్స్ పైన మనకి షిప్పులు కనిపించాయి. షిప్ యొక్క ముద్రను వాళ్ళు వేశారు. దాన్ని ఇచ్చింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సోషల్ స్ట్రక్చర్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. శాతవాహనుల కాలంలో సోషల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది అని క్వశ్చన్ అడిగారు అనమాట. ద చతుర్వర్ణ సిస్టమ్ ఎగ్జిస్టెడ్. ఏంటండి? ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, ఓకే, వైశ్యులు, ఇలా 4-fold డివిజన్ ఉంది కదా. ఈ 4-fold డివిజన్ అప్పుడు ఉండేదంట. చతుర్వర్ణ సిస్టమ్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్. ఓకే, బట్ ఇట్స్ ఇంపాక్ట్ వాజ్ లిమిటెడ్ డ్యూ టు ద పాపులారిటీ ఆఫ్ బుద్ధిజం. ఏంటండి? పెద్దగా ఇంపాక్ట్ కాలేదంట. ఎవరినెవరు ఎక్కువగా తక్కువ చూసుకోకపోయేవాళ్ళంట. ఎందుకు? బుద్ధిజం అనేది ఆ రోజుల్లో ఉంది కాబట్టి. సరైందేనా అంటే ఎస్, ఇది కూడా సరైందే. ద సొసైటీ ఫాలోడ్ ఏ ప్యాట్రియార్కల్ సిస్టమ్ అండ్ ససెషన్ వాజ్ ప్యాట్రిలినియల్. ఏంటండి? తండ్రి చనిపోతే కొడుకు వెళ్తుంది, ఇలాంటి సిస్టము మరియు మేల్ డామినెంట్ సొసైటీనే ఉండేయంట. సరైందేనా అంటే ఎస్, సరైందే. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ప్రివిలెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఉమ్మడి కుటుంబాలుగా బతికే వాళ్ళంట శాతవాహనుల కాలంలో. సరైందేనా అంటే ఎస్. అడిగిందేంటి? పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి అంటే అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ దేర్ రోల్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ నేను ఇక్కడ ఇచ్చానండి. వాళ్ళు ఏ పనులు చేస్తారో ఇక్కడ ఇచ్చాను. వీటిని సరిగ్గా మ్యాచ్ చేయండి అని చెప్పాను. చూద్దాం. సెట్టి. ఓకే, సెట్టి వచ్చేసి క్రాప్ ఎస్టిమేట్ చేస్తారండి. ఓకే, ఏం ఎస్టిమేట్ చేశారు? పంట ఎంతవరకు వచ్చింది, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడ్యూస్ ఎంతవరకు వచ్చింది. కరెక్టే, ఇది కరెక్టే. సితాధ్యక్ష, సూపర్వైజర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్. ఇది కరెక్టే. అధ్యక్షుడు ల్యాండ్ మేనేజ్మెంట్ చేసేవాడు. నెక్స్ట్ రజ్జగాఖ, ల్యాండ్ సర్వేయర్, ల్యాండ్ మెజర్మెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అండి. వేస్టివందక, సప్లయర్ అండ్ ఇన్ఛార్జర్ ఆఫ్ స్లేవ్ అండ్ లేబర్స్. ఓకే, వెస్టి ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. టర్మ్స్ని గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా గుర్తుంటాయండి. వెస్టి వందక ఈజ్ ద సప్లయర్ ఆఫ్ లేబర్. ఇవన్నీ కూడా దేనికి దానికే పక్కనే పెట్టాను సో దట్ యూ కెన్ రైట్ యువర్ నోట్స్ రాదర్ దెన్ మేకింగ్ యూ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద స్టార్టింగ్. సో దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే 1A, 2B, 3C అండ్ D4. అన్నిటినీ కూడా మీరు ఒకసారి పాజ్ చేసుకొని దీన్ని రాసుకోగలరండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. డ్యూరింగ్ హూస్ పీరియడ్ ద సాంస్క్రిత్ రిప్లేస్ ప్రాకృత్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. మై ఫ్రెండ్స్, శాతవాహన కాలంలో ప్రాకృత్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్లో చాలా రోజుల వరకు చలామణిలో ఉందండి.
కానీ అది శాతకర్ణి కుంతల శాతకర్ణి సమయంలో కుంతల శాతకర్ణి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కుంతల శాతకర్ణి గురించి మనకు చాలా చరిత్రలో ఉంటుంది. కుంతల శాతకర్ణి తన వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన వైఫ్ సంస్కృతిలో చాలా హయ్యర్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అసలు కుంతల శాతకర్ణికి సంస్కృతమే రాదు. అప్పుడు కుంతల శాతకర్ణి కసితోని కేవలం 6 నెలల్లోనే సంస్కృతంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడనమాట. ఆ సంస్కృతం పైన ఉన్నటువంటి ప్రేమ కొద్దీ కుంతల శాతకర్ణి వెంటనే ప్రాకృతిని తీసేసి సంస్కృతాన్ని అఫీషియల్ లాంగ్వేజ్లో డిక్లేర్ చేయడం జరిగింది. కుంతల శాతకర్ణి సమయంలోనే ప్రాకృతి అనేది తీసేసి సంస్కృతిని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసాం శాతవాహన కాలంలో. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సర్వవర్మ అనే వ్యక్తి కతంత్ర వ్యాకరణ అనే ఒక పుస్తకం రాశాడంట. ఇంతకుముందు నేను చెప్పాను కదండి, మనకి కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు కుంతల శాతకర్ణి వాళ్ళ మినిస్టర్ అయినటువంటి సర్వవర్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు నేను నేర్చుకోవాలని. సర్వవర్మ వెంటనే కూర్చొని ఒక పుస్తకాన్ని తయారు చేస్తారు. సో దాట్ మన ఈ యొక్క శాతకర్ణి గారు త్వరగా సంస్కృతంలో నిష్ణాతులుగా అయ్యేందుకు అతను రాసినటువంటి ఒక వ్యాకరణ పుస్తకమే కతంత్ర వ్యాకరణ. అద్భుతమైన పుస్తకం అండి. నెక్స్ట్ గుణాద్య బృహత్కథం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? గుణాద్య, వెరీ ఇంపార్టెంట్. రాజశేఖర ఇదే సమయంలో ఉన్నటువంటి ఒక కవి అండి. తను కావ్యమీమాంస అని రచించాడండి. కావ్యమీమాంసలో చాలా వరకు మనకి శాతకర్ణి యొక్క లేదా శాతవాహనుల యొక్క చరిత్రల గురించి క్లియర్ కట్గా క్రోనాలజీ మనకి డెవలప్ అవుతుంది అనమాట. ఈవెన్ ఇదే కావ్యమీమాంసలో మనం ఈ యొక్క కుంతల శాతకర్ణి గురించి కూడా మనం నేర్చుకోగలుగుతాం. కుంతల శాతకర్ణి యొక్క అంశాన్ని మనము ఈవెన్ కామసూత్రాలు కూడా చూస్తాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్. కుంతల శాతకర్ణి యొక్క వైఫ్ అనేది కామసూత్రాలో ఇచ్చినటువంటి ఒక రూల్స్ని పాటించడం ద్వారా తను చనిపోయి ఉంటుందన్నమాట. దట్ ఈస్ అన్ అనదర్ స్టోరీ, విల్ సీ లేటర్. నెక్స్ట్ కుతూహల అనే వ్యక్తి లీలావతి అనే కావ్యాన్ని రచించారు. ఈ లీలావతి అనే పుస్తకం అండి, హాలా ఉన్నాడు కదా మనకి సప్తసాయి లేదా గత సప్తసతి రచించాడో, హాలా మరియు లీలావతి అనే ఇద్దరు ఈ వ్యక్తుల మధ్య జరిగినటువంటి లవ్ అఫేర్ మరియు వాళ్ళ యొక్క పెళ్లి గురించి ఈ లీలావతి అనే కావ్యంలో ఉంటుందండి. అద్భుతమైన పుస్తకం. పైన ఇచ్చినటువంటి 4 పేర్స్ అన్నీ కూడా సరంగానే మనం అరేంజ్ చేశాము. ఆల్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్. అడిగింది ఏంటి? కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్. కాబట్టి ఆల్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో దిస్ వాజ్ ఎ షార్ట్ సెషన్ విత్ 15 క్వశ్చన్స్. ఇంకా సెషన్స్తో వస్తాం. సో కీప్ లుకింగ్ at these questions. They will help you to solve your exam easily. So thank you my friends. Thank you.